ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ ఆర్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. పహల్గామ్లో ఉన్నటువంటి బైసారన్ వ్యాలీలో మినీ స్విట్జర్లాండ్ అని పేరుగాంచినటువంటి ఆ ప్రాంతంలో కొంతమంది టూరిస్టులు అక్కడ వేసవి విడిది అక్కడ పోయి కొంచెం అక్కడ పర్యాటక కేంద్రంగా పోవాలని చెప్పి దాదాపు 1000 మంది అక్కడ పోయిన తరుణంలో ముందుగానే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో గతంలోనే రెక్కి నిర్వహించి ఎప్పుడప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశాన్ని దెబ్బతీద్దామనే ఉద్దేశంతో అక్కడ పహల్గామ్లో చాలామంది యాత్రికులను దాదాపు 20 మంది యాత్రికులను కులం పేరుతోటి హిందువా ముస్లింవా అని చెప్పి అదేవిధంగా కల్మా చెప్పాలని చెప్పేసి నానా రకాలుగా బట్టలు తీసి సుంతైందా లేదని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కాల్పులు జరిపిందంటే మన భారతదేశం ముందు ఉన్నటువంటి వాళ్ళకి ఎంత నీచమైన అభిప్రాయం ఉందో అందరికీ తెలిసిందే. అందుకే దీనికి తగినట్టుగా మన భారత ప్రభుత్వం మంచి గుణపాఠం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి చాలా చక్కగా ఎక్కడెక్కడైతే ఉగ్రముఠాలు వాళ్ళు ఏర్పరచుకునే స్థావరాలు ఉండేవో కేవలం సివిలియన్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదులు ఉన్నటువంటి ఏర్పరచుకున్నటువంటి ఆ గుడారాలతోనే దాదాపు 10 నుంచి 12 గుడారాలను పేల్చేసి వాస్తవానికి దీనికి పాత్రదారుడైన ఆ మసూద్ కుటుంబంలో ఉన్నటువంటి 12 మందిని హతమార్చడం అంటే మామూలు విషయం కాదు. అంటే భారత ప్రభుత్వం ఎంత చక్కగా ఎంత ధీటుగా జవాబిచ్చిందో ప్రజలందరికీ తెలుసు. అందుకే ప్రజలందరూ సన్నద్ధం కావాలి. రాబోయే రోజుల్లో ఎమర్జెన్సీ కూడా రావచ్చు. ఏమైనా కూడా ప్రజలందరూ ప్రతి ఒక్క పౌరుడు యుద్ధానికి మనందరము రెడీగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ మన భారతదేశ యావత్ ప్రజల తరఫున మన ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి భారత వైమానిక దళానికి త్రివిధ దళాలందరికీ మనందరం మద్దతు పలుకుదామని తెలియజేస్తూ ప్రపంచంలోనే శాంతికామంగా భారతదేశంపై ఈ సరిహద్దు దేశం నుండి పాకిస్తాన్ నిరంతరం ఏదో ఒక పద్ధతిలో కవింపు చర్యలు చేస్తూ భారతదేశాన్ని అశాంతి పాలు చేసేటువంటి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తుంది. ఇటీవలనే దాదాపుగా ఉగ్రవాదులు 26 మందిని మన బాధితులు పొట్టలో పెట్టుకొని తర్వాత కూడా మనం ప్రతిచర్యలు ఆపరేషన్ సింధూరం పేరుతో ప్రతిచర్యలు చేయడమే కాకుండా మనం వాళ్ళ యొక్క భూభాగాల పోయి దాడి చేసినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకు బుద్ధి రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా వాళ్ళు మళ్ళీ కవింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా కొనసాగిస్తే భవిష్యత్తులో పాకిస్తాన్కు సరైన గుణపాఠం చెప్పే విధంగా భారత ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. సైనికులు చేసే ఈ పోరాటానికి నిరంతరం మీ అందరం కూడా ఏకతాటిపై ఉండి వారికి మద్దతుగా ఉంటూ వారికి చేదోడు వాదులు ఉండడం కాకుండా వారితో భాగస్వామ్యం కావడానికి కూడా బాధ్యులంతా సిద్ధంగా ఉన్నారు. అందుకని పాకిస్తాన్ గుండాలారా మీరు ఖబర్దార్గా ఉండండి. మీరు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు ఉపసంహరించుకొని శాంతియుత జీవితం గడిపే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి కవింపు చర్యలు కనుక కొనసాగిస్తే భవిష్యత్తులో సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.